మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. అని రేపు అమెరికా మీద ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా. బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఓకే, నా క్యాలిబర్ అదే అని చెప్తా. నేను చెప్పే కదా మీకు ఇందాక, హైదరాబాద్లో మా మీద ఏగవాలదు సార్ అని చెప్పే కదా. క్యాలిబర్ని ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎవరు తక్కువ అంచనా ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో చూసాక ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ సంపాదించి అని ఒక ఆయన అన్నాడు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ. జాలి వేసింది నాకు. అడ్డదిడ్డంగా నేను చంపాలి, నాకు హిస్టరీ ఉంది. బండ్లా గణేష్ ఒక చరిత్ర ఉంది. నాకు ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు, నాకు నా పిల్లలు, నా అన్న, నా కుటుంబం ఉంది. మా దగ్గర 1100 మంది వర్క్ చేస్తారు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. అదే ఏంటంటున్నా రిలేషన్ ఏంటి? నేను కలిస్తే అట్లే ఉంటుంది టీఎన్ఆర్ గారు. మీరెవరో నాకు తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు. నిజం చెప్తున్నా. నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను నా ఇంటికి వచ్చేటికి మా ఇంట్లో వాళ్ళకి మన రేపు మీరు వస్తున్నారని కూడా తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు. మరి రేపు 4 గెస్ట్లు వస్తున్నారు, టిఫిన్ చేసి పెట్టమని చెప్పా. నా సంస్కారం అది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా. మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? నాకు ఒకటే థియేటర్ ఉంది. మీ ఓన్ థియేటర్? నా ఓన్ థియేటర్. నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు ఆ వ్యాపారం. ఓకే ఓకే. ఆ థియేటర్లో అవన్నీ మా రాజుబాయ్ చూసుకుంటాడే. ఓకే. అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది. మీకు పరమేశ్వర, మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా. ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు? మేము శివభక్తులు సార్. మేము బేసిక్గా శివభక్తులు. ఓకే, ఫ్యామిలీ మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య పేరు శివబాబు. ఓకే ఓకే. నా పేరు గణేష్ బాబు. మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయి చూడండి. ఓకే, నేను శివభక్తులు. ఓకే. ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అన్నది అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించడం మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. చిరంజీవి గారిని మర్చిపోయారా అన్నట్టు. చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు అని. అది అక్కడేదో చిన్న క్లాష్ వచ్చిందంటే మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు. మరి నాకు గుర్తులేదు కానీ సార్, చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించుండొచ్చు. దాసరి గారిని నేను పర్సనల్గా విమర్శించాలని అట్లేం ఉండదు నాకు. మీరు అంటున్నారు కూడా గుర్తు పెట్టుండొచ్చు అట్లా. నేను చిరంజీవి గారి గురించి చెప్పారు ఆయన మీద. ఇది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. మరి నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా, న్యాయం కదా సార్ అది. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా. చిరంజీవి గారు ఆయనకి అర్హతలు ఉన్నాయి. చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పపోయినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు ఒక సెకండ్ తీసేసి తర్వాత అది వస్తే చిరంజీవి గారికి మా అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడలే కదా సార్. ఆయన చూసి వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీకి. అండ్ ఇంకోటి ఈ ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా? అంటే కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్. మీరు సినిమా నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకి బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు సినిమాలో 10 రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది. ఆ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేము సినిమాలు తీయం కదా సార్. సినిమా తీస్తే ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఎవడ సత్తాడు మిగిల్చుకోవాలనేగా. అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకి బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అండ్ మీడియా మీద మీ నిక్కచ్చి అయిన ఒక అభిప్రాయం ఏంటి? మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. నన్ను పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు, ఎవడన్నా కథం పట్టేయాలని నన్నే పట్టిస్తారు. నాకు ఇది అసలు సెకండరీ మనసులో మాట. అది అంతే కదా సార్. మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కడుపులో నొప్పి వెళ్ళి వాడు తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది. కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది. ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టరు. ఎవరికి ఏం చేయాలో, న్యాయం చేయాలో, అన్యాయం చేయాలో మీడియా పీపుల్ అంతే. మిమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ, మీరు మోసం చేసిన హీరో కానీ, మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేశాను సార్. అవునా? ఎవరు? రవితేజ. అవునా? ఎలా చేసా అంతే. ఇది అడగొద్దు, రవీణకి చెప్పాను నేను. రవీంద్ర తేజని మోసం చేశాను. పేరు చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది. ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా దృష్టిలో. రవితేజని మోసం చేశాను.
ఓకే ఎందుకు పేర్లు అనవసరం పాపం. రవితేజని మోసం చేశా, రవితేజకు కూడా తెలుసు. రవితేజ చాలా మంచివాడు సార్. ఓకే. రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ 5 కోట్లు మిగిలింది నాకు. ఆంజనేయులు. ఓకే. నేను ఆయన మోసం చేశా, చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశా. ఓకే. డబ్బుల దగ్గర ఉంటుంది అంతనే. డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి, ఏదో వ్యాపారంలో ఏదో చేసాం అనుకో. మోసం తెలిసి మోసం చేశా. తెలియకుండా మోసం చేస్తే వేరు. రవేణను మోసం చేస్తున్నా అని తెలిసి తప్పని పరిస్థితిలో మోసం చేశా. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, రికవర్ చేసుకోలాంటి మిస్టేక్ అది చేసుకోవచ్చు, చేసేస్తా. నాకు రవితేజ అనేవాడు, ఓకే, మేమందరం కలిసి పెరిగినాళ్ళం కాబట్టి రవితేజ మోసం చేశాను. అది రవితేజకి తెలుసు, నాకు తెలుసు, చెప్పాను రవణకి. మీ ఫస్ట్ హీరో ఆయనగా? ఆయన ఫస్ట్ హీరో ఆయనే. ఆయనతో మళ్ళీ సినిమా తీస్తా. ఓకే. ఓకే. ఆయన మోసం చేశాను. మీకు ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా, ఆయన పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పేశాను, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును. 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. అవును. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరా? నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే. బాగా ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన 80% ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను వైట్ల. ఓకే. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ. నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్క్లో 10 మంది డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రా సార్. షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్, మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగా ఆలోచిస్తుంటామా? ఓకే. సార్ ఏం ముందవుదామా, సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా, ఏ అసాంఖ్యకులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుకొండలవాడ మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంటాను. నా స్టైల్ దేవుడు నాకు అయ్యాను. ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను.